ముఖ్య కారణం ఈరోజు మన రాష్ట్రంలో నెలకొని ఉన్న ప్రత్యేక పరిస్థితులు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఒక సమగ్రవంతమైన పరిపాలన, ప్రజలకి ఎన్నో ఫలాల్ని ఇచ్చే పరిపాలన గత 2 సంవత్సరాల నుంచి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు నడుస్తుంటే, మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మతిభ్రమించిన మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఆయన చెప్పుకుంటుంది ఏంటంటే, రాష్ట్రం అభివృద్ధి సంక్షేమాలతో సమగ్రవంతమైన పరిపాలన నడుస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో గత 5 సంవత్సరాలు ప్రజల్ని ఇబ్బంది పెట్టి, ప్రజల్ని మభ్యపెట్టి, ప్రజల్ని ఎంతో ఇది చేసిన పాలన, ఎక్కడ వాళ్ళు చేసిన పాపాలన్నీ బయటకు వస్తాయి అనే ఒక ఇదితో ఈరోజు వాళ్ళు ఏదేదో తప్పుడు రాజకీయాలకి, ఏవేవో తప్పుడు సంకేతాలకి అలవాటు పడ్డారని చెప్పి ఈరోజు అనుకుంటున్నాం. దాంట్లో చూసుకున్నట్టయితే మొట్టమొదటిది తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారు అనేది ముమ్మాటికి నిజం. దీనికి సంబంధించి సిట్ నివేదిక ఒకటిచ్చింది. అది తీరా చూస్తే ప్రీవియస్గా ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ రోజైతే చెప్పారో ఆ రోజు ఎన్డీడీబీ జంతు కొవ్వు ఈరోజు ఆనవాళ్ళు ఈరోజు మనం తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారంలో చూపించామని చెప్పి ఎన్డీడీబీ కూడా మనకి క్లియర్ రిపోర్ట్, అది అసలుకి నెయ్యే కాదు, విచారణలో కల్తీ నెయ్యి వాడారు అని చెప్పి వచ్చింది. దానికి సంబంధించిన టెస్ట్ రిపోర్ట్లను కూడా ఈరోజు మీడియా ముందరకి ఈరోజు నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున కూడా తీసుకొచ్చి మీకు ముమ్మాటిగా దీంట్లో ఏ వాల్యూస్తో ఎక్కడెక్కడ ఉంది, ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ ఎంత, తర్వాత మిల్క్ ఫ్యాట్ ఎంత ఉంది, తర్వాత ఇక్కడ పోలన్స్కి వాల్యూస్ ఎంత ఉన్నాయి, తర్వాత దీంట్లో టెస్ట్ ఆఫ్ ర్యాన్సిడిటీ ఎంత ఉంది, మెల్టింగ్ పాయింట్స్ ఎంత ఉన్నాయి, టోటల్ ప్రతిదీ ఎన్డీడీబీ రిపోర్ట్లో స్పష్టంగా ఇచ్చుంటే, ఇక్కడ గీకి సంబంధించిన శాంపిల్ రిపోర్ట్లో ఏ ప్రకారంగా ఏమేమి వచ్చాయి ఆనవాళ్ళతో సహా ప్రతి ఒక్కటి ఇస్తుంటే, సదరు జగన్మోహన్ రెడ్డి గారేమో మాకు ఎన్డీడీబీలో స్పష్టమైన రిపోర్ట్ వచ్చింది, మాకు అసలుకి కల్తీయే జరగలేదు అని చెప్పి వాళ్ళందరూ వ్యాఖ్యానించడం నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఇకపోతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకుడు, మాజీ మంత్రివర్యులు అయినటువంటి సద్గుణవంతుడు, తర్వాత సత్యశీలుడు అయినటువంటి శ్రీ అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళి పరామర్శించేసి వచ్చారు. అయ్యా, నువ్వు పరామర్శించుకో, నువ్వేమైనా చేసుకో, కానీ ఆయన గురించి ఏదో చెప్పావు, సత్యవంతుడు గుణవంతుడని. ఆ సత్యవంతుడి గురించి, గుణవంతుడి గురించి మేము ఎవరిని అడగాలో చెప్తే మేము తెలుసుకుంటామయ్యా. సంజయ్ని అడగాల, సుజన్ని అడగాల, ఎవరిని అడగాలో కూడా కొంచెం చెప్పయ్యా. మీ లీలలన్నీ గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చూసి విసికి వేజారిపోయారు. ఈరోజు మీరు దాన్ని డైవర్ట్ చేసేదానికి అంబటి రాంబాబు గారి రూపంలో, లేకపోతే జోగి రమేష్ గారి రూపంలో మీరు వాటిని తీసుకొచ్చి వాటిని జనాలకి రాంగ్ ఎగ్జిబిట్ చేసి ఈరోజు ప్రజల్ని ఏదో చేయాలని చెప్పి ఒకంత ఆలోచనలో ఉన్నావు. దయచేసి ఇటువంటి నీచ రాజకీయాలు మానుకో జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ చూసి ప్రజలు నీకు జగన్మోహన్ రెడ్డికి పేరు మార్చారండి. జగన్మోహన్ రెడ్డి పేరు లెవన్ మోహన్ రెడ్డి అని చెప్పి మార్చారు. ఎందుకంటే 2024 సంవత్సరంలో నువ్వు ఎంత గొప్ప విజయం సాధించావో ఆ నెంబర్తో 11 మోహన్ రెడ్డిగా మిగిలిన నీకు 1 మోహన్ రెడ్డిగా మారే రోజులు కూడా అతి త్వరలో ఉన్నాయని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. నువ్వు ఇటువంటివి చేసుకుంటూ వస్తుంటే ఇంకా రానున్న రోజుల్లో ఎన్ని వస్తాయో ఇంకా మీరు చూడాలి. తర్వాత ఇంకొకటి, ఒక ఫ్లక్స్ని అయితే మనకి మహాపాపం నిజం అని చెప్పి విజయవాడ గోరంట్లలో ఈ ఫ్లక్స్ని ప్రదర్శిస్తే ఆ ఫ్లక్స్ను ప్రదర్శించారని చెప్పి దీంట్లో కూడా ఏం లేదండి. దీంట్లో చేసింది ఏంటంటే, ఆ రోజు అక్కడ స్థానిక ఎమ్మెల్యే, అప్పుడు టీటీడీ చైర్మన్, తర్వాత అప్పటి ముఖ్యమంత్రి, వీళ్ళ ముగ్గురు దాంట్లో కల్తీ నెయ్యి ఇన్ని లక్షల కిలోలు వాడారు అని చెప్పి ఒక ఫ్లక్స్ కట్టిస్తే, ఆ ఫ్లక్స్ కట్టించిన దానానికి నువ్వు ఆపసోపాలు పడుతున్నావు. నీ పార్టీ అంతా మల్ల గుల్లాలు పడుతుంది. ఎందుకు పడుతుంది? నువ్వు చేసిన వాటిల్లో నీకు నిజం లేకపోతే ఇది ఎక్కడ బయటపడుతుంది అని చెప్పి ఒక గొప్ప ఇదితో నువ్వు ఇట్లనంటే కప్పి పెట్టేదానికి చేసుకుంటున్న ఈ పరిణామాలన్నీ ప్రజలు చాలా స్పష్టంగా చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక సింగిల్ ఫ్లక్స్తో మీ జగన్మోహన్ రెడ్డి అర్జెంటుగా నీకు సంస్కారం గుర్తొచ్చేసింది. నీకు సంస్కారం గుర్తొచ్చే ముందర ఒక్క ఫ్లెక్సీ వేస్తేనే నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు. సిద్ధం సభల్లో ఆ రోజు ఈరోజు
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బొమ్మల్ని, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి బొమ్మల్ని సిద్ధం సభల్లో వాటి బొమ్మల నమూనాని బొమ్మల కటౌట్లు చేపించి నీ గంజాయి బ్యాచ్తో కొట్టించినప్పుడు, నీ గంజాయి బ్యాచ్తో మానసిక ఆనందం పొందినప్పుడు ఏమైపోయావు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు నీకు సంస్కారం గుర్తురాలేదా? ఆ రోజు నీకు ఇది గుర్తురాలేదా? ఈరోజు గుర్తొచ్చాయా జగన్మోహన్ రెడ్డి? మరొక్క మారు నువ్వు ఇట్లాంటివన్నీ చూసుకుంటే ప్రజలు అనేవి చూస్తూ ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి మరొకటి కూడా బాగా ఇష్టమయ్యా, అదేంటంటే బూతులు అంటే మహా ఇష్టం జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే మనం పోయినసారి క్యాబినెట్లో చూసుకుంటే 25 మంది మంత్రుల్లో 15 మంది బండ బూతులు తిట్టేవాళ్ళు, పచ్చి బూతులు తిట్టేవాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నాం. పచ్చి బూతులు తిట్టేవాళ్లే నీ మంత్రివర్గంలో వాళ్ళకి మంచి మంత్రివర్గాలు మంచి పోర్ట్ఫోలియోలు ఇచ్చి పెట్టుకున్నాం. అటువంటి నీకు ఈరోజు అంబటి రాంబాబు తిట్టి బూతుల్లాగా నీకు కనపడవు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నీకు ఉదయం నుంచి రాత్రి దాకా నిద్రలేసిన దగ్గర నుంచి నీ వైసీపీ ప్రభుత్వంలో, నీ వైసీపీ వాటిల్లో బూతులు తిట్టే వాళ్ళకే నీ చోటిచ్చే నువ్వు ఈరోజు నీకు ఈయన సంస్కారవంతుడిలా కనిపించాడు. ఇంకా నీ దగ్గర నుంచి సంస్కారం మేమెవరో ఎక్స్పెక్ట్ చేయట్లేదయ్యా. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం ఒక మంచి పరిపాలనలో ముందరకు పోతుంది. నీ దగ్గర నుంచి మంచి పరిపాలన వస్తుందంటే నువ్వు నీ సొంత ఇంట్లో మనుషులకే, నీ సొంత చెల్లెలకే ఈరోజు ఎన్ని చేసావు. ఆమె చంద్రబాబు నాయుడు గారికి పసుపు చీర కట్టుకొని వెళ్ళి ఆమె కొడుకు వివాహ పత్రిక ఇచ్చిందని చెప్పి ఒకే ఒక్క ఉద్దేశంతో నీ సొంత చెల్లెల్ని సైతం ఎంతమంది చేత నీ పార్టీ వ్యక్తుల చేత తిట్టించావో అటువంటి నువ్వు ఈరోజు సంస్కారం గురించి మాట్లాడడం నిజంగా చాలా విడ్డూరంగా ఉంది. రానున్న రోజుల్లో ప్రజలు చాలా బాగా చూస్తున్నారు. పైగా రాంబాబుని నువ్వు ఇంకో మాట అన్నావు, కాపు టైగర్ అన్నావు. కాపు టైగర్ అంటే మాకు తెలిసి సికే నాయుడు గారు మన దేశానికి క్రికెట్ జట్టుకి మొట్టమొదటిసారిగా కెప్టెన్సీ వహించిన వ్యక్తి. ఆయన కాపు నాయకుడు. ఆయన తర్వాత కుర్మా వెంకటరెడ్డి నాయుడు గారు మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత కోడి రామమూర్తి గారు గొప్ప మల్లయోధుడు. తోట నరసయ్య నాయుడు గారు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి మచిలీపట్నం కోనేరు సెంటర్లో సర్వాత్ జెండా ఎగరవేసిన స్వతంత్ర సమరయోధుడు. ఇంకపోతే గనుల బొత్తుల పెద్ద తాత గారు, ఆయనంత దానశీలి. ఇలాంటి మహానుభావులందరూ కాపు సామాజిక వర్గంలో ఉంటే నీకు కాపు సామాజిక వర్గంలో చాలా పెద్ద మహానుభావుడు కనిపించాడు. ఆ మహానుభావుడు అంబటి రాంబాబు గారు. ఆ అంబటి రాంబాబు గారు ఎంత పెద్ద టైగర్ అనేది క్రితంలో రాష్ట్రంలో మనకి ప్రతి ఒక్క ప్రజలందరూ చూశారు. దయచేసి ఇటువంటి వాళ్ళ గురించి చెప్పు, జనాలు వింటారు. అంతేగాని నీ దగ్గర నుంచి ఉండే వాళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే అవి ఏ విధంగా ఉంటాయో మీకు తొందరలో ఖచ్చితంగా నీకు మీ టైగర్ అంబటి రాంబాబు గారికి, అదేవిధంగా నువ్వు అనుకుంటున్న టైగర్లందరికీ ప్రజలు చెప్పులతో సన్మానం చేసే రోజు కూడా చాలా అతి దగ్గరలోనే ఉంది. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మీరు బెంగళూరు నుంచి వీకెండ్ ఇక్కడికి ఆంధ్రాకు వచ్చి ఏదో ఒకటి స్టంట్ చేసి వెళ్ళిపోవడం మీకు గత 2 సంవత్సరాలుగా పరిపాటి అయిపోయింది. ఒక వీకెండ్ పొలిటీషియన్గా ఈరోజు నువ్వు వ్యవహరిస్తున్నావు. ఈరోజు గురువారం సాయంత్రమో శుక్రవారం ఉదయమో బెంగళూరుకి వెళ్ళిపోయి మళ్ళా 2-3 రోజులు అక్కడ విలాసాల్లో అక్కడ హ్యాపీగా గడుపుతూ తర్వాత వచ్చే నువ్వు కూడా ఈరోజు రాష్ట్ర పరిస్థితి గురించి మాట్లాడుతున్నావు అంటే ఏమనుకోవాలో మాకు అర్థం కావట్లేదు. ఇంకా నిజంగా నీకంత బాధ్యత కనుక ఉంటే గత అసెంబ్లీలో ప్రజలు నిన్ను అసెంబ్లీకి పంపించారు. నువ్వు 11 సీట్లైనా పొందుండొచ్చు. నువ్వు గెలిచి అసెంబ్లీకి రావాలా. ప్రమాణ స్వీకారం చేసిన రోజు తప్ప ఈరోజు వరకు అసెంబ్లీలో కూడా కనీసం కనపడని నీ ఘనత గురించి ఈరోజు మేము ఇంక ఏం చెప్పాలి? ఇంకా అసెంబ్లీకి కూడా రాకుండా జగన్మోహన్ రెడ్డి నీ క్రికెట్ టీంకి అసలుకి అసెంబ్లీ జీతాలు ఎందుకు ఇస్తుందో తెలియట్లేదు. అసలు అసెంబ్లీ ప్రోటోకాల్స్ ఎందుకు ఇస్తుందో తెలియట్లేదు. కానీ ప్రజలు మిమ్మల్ని ఒక బాధ్యతగా ఎమ్మెల్యేగా గుర్తించారు. దయచేసి ముందర అసెంబ్లీకి రావడం నేర్చుకో. అసెంబ్లీకి వచ్చి తర్వాత నువ్వు మాట్లాడి ఇక్కడ ఏం జరుగుతున్నాయో వాటి వైపరీత్యాల గురించి. మరొక్క మారు కానీ ఇటువంటి చేస్తే ఈసారి జనసేన శ్రేణులందరూ ఏది ఉపేక్షించదు. నీకు ఇంటికి వచ్చి కూడా నీ భర్తం పట్టేదానికి కూడా మేము చాలా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా జగన్ అరాచకంతో ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మేమందరం అడ్డుకుంటాం. ఆయన మాదిరి ఆటవిక పరిపాలన చేయడం అనేది మాకు తెలీదు, మాకు నచ్చదు కూడా. ఎందుకంటే ప్రజలకి
గత 5 సంవత్సరాల్లో మనం ఛత్తీస్గఢ్ కంటే చితికిలు పడిపోయాం, మనం బీహార్ కంటే వెనకబడిపోయాం. ఈరోజు రాష్ట్రంలో వస్తున్న ఈ పరిణామాలు చూసుకుంటే ఈరోజు ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతలు ఏ రోజైతే నిర్వర్తించడం మొదలుపెట్టారో ఆ రోజు నుంచి మనకి బడ్జెట్తో లోతు బడ్జెట్లో, ఎందుకంటే మనం 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 20 సంవత్సరాలు ఈ రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది. ఈ రాష్ట్రాన్ని ముందరికి తీసుకొచ్చి సెటరైట్ చేసి ఈరోజు ప్రజలకి అన్ని వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చడంలో ఈరోజు మా నాయకులు ఇద్దరు కూటమి పరిపాలనలో భారతీయ జనతా పార్టీ అండదండలతో ఈరోజు రాష్ట్రం సస్యశ్యామలంగా ముదరకపోతుంది. మరొక మారు ఇటువంటి కారు కూతలు కనుక కూస్తే నీకు చాలా పద్ధతిగా ఉండదని చెప్పి నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున కూడా నీకు హెచ్చరిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై